మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. కెమెరా రెడీ, రోల్. దిస్ ఇస్ బాలు ఫ్రమ్ ద లొకేషన్ ఆఫ్ ఫ్లైట్ యాక్సిడెంట్ విత్ అవర్ డ్రైవర్ నరేంద్ర ఫర్ ఏబీసీ నెట్వర్క్. చాలు, మీదేమో తెలుగు కాలువ, చెప్పేవి తెలుగు వార్తలు, కానీ పూర్తి ఆంగ్లం మాట్లాడుతున్నారు. మన భావితరాల వాళ్ళు దీన్నే తెలుగు అనే అవకాశం ఉంది. మీకు ఇదేం పోయే కాలం, ఇదేం తెగులు? హే మ్యాన్, హూ ఆర్ యు? వి ఆర్ ఇన్ లైవ్. గెట్ లాస్ట్. రాయ్, మీకు ఇలా చెప్తే అర్థం కాదురా, ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. బాధగా ఉందా, నొప్పిగా ఉందా? అరవరా, ఇంకారు. బాధలో తప్ప మీకు తెలుగు గుర్తురాదురా? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారురా శ్రీకృష్ణదేవరాయలు. ఆ తెలుగులో లెస్ అన్న పదాన్ని మీ ఆంగ్లమున చేర్చి తక్కువ చేసెదరురా, దాన్ని భ్రష్టు పట్టించదరురా. ఇప్పుడు చూడు వీడి బతుకు. నీచ, నికృష్ట, దాష్ట, భ్రష్ట, అంప్రష్ట, కుంకుష్ట, గుంజారి మీద నెలకొక్క నీ పిల్లలు పెట్ట, నీ పాడే, నీ నవరంధ్రాల్లో మైనం కూర. అరే, నా చేతిలో ఉన్నది అన్ని మందులు కలిపిన మందురా. ఈ మందు కుట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తావో చూడాలి. అటు అటు తాగరా. ఎలా ఉంది? ఇందాక మద్యపానశాలలో ఏమన్నావు? డ్రింక్స్ ప్లీజ్ అన్నా సార్. రే, మీలాంటి వాడి వల్లేరా తెలుగు వాడిపోతుంది, మాడిపోతుంది, రాలిపోతుంది. దయచేసి మందు కొట్టండి అనొచ్చు కదరా. అరే, తాగుబోతులు కూడా తెలుగు మాట్లాడకపోతే ఎలారా? నొప్పిగా ఉందా? ఏంటి సార్ అలా తెలుగులో అడిగితే ఎవరికి అర్థం కాదు సార్. ఒకవేళ అర్థమైనా తాగి దిగిపోదు సార్. తాగింది దిగిపోతే మళ్ళీ మళ్ళీ తాగుతారు. దానివల్ల నీకేంట నష్టం? మీ మధ్యశాలకే కదరా లాభం. కాస్త అర్థం చేసుకోండి సార్. డ్రింకింగ్ హ్యాబిట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉంటుంది. ఆ పదాలన్నీ ఇంగ్లీష్ వాళ్ళ వల్ల వస్తాయి. పెగ్గు, క్వార్టర్, హాఫ్, ఫుల్. ఎవడికి చెప్తున్నావురా? తాగుడు మన తెలుగోడి అలవాటి. దేవతలు దాన్ని సురాపానం అంటే, మన పూర్వీకులు దాన్ని సుధాపానం అన్నారు. మరి పెగ్గు మాట ఏంటి సార్? అరే, అది మన ఉగ్గు గిన్నెరా. ఆంగ్లేయుడికి దాన్ని ఉగ్గు అన్నరాక పెగ్గు అన్నాడు. తాగుబోతులందరికీ ఇదేనా హెచ్చరిక? మీరు తాగినా తాగినా తెలుగులోనే మాట్లాడాలి. పావురం, అర బ్రాండీ, నిండు విస్కీ, ఇలా ఇలా ఇలాగే అడగండి. మరి రమ్ము, విస్కీ, జిన్ను ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే కదా సార్. ఎట్టకారమా? పేర్లు ఏ భాషలో అయినా ఒకటేరా. సార్ భయపడ్డావా? తెలుగు భాషలో ఎవడు తిట్టని కొత్త తిట్టు మరి జాంపిదవే. My name is Shiva. Everyone calls me చిరంజీవి. చిరంజీవా? యా. ఆ పేరుతో మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఆయనలో స్టైల్గా హీమ్యాన్ లా ఉంటానని. ఓ సరే గానీ ఏదైనా ఆర్డర్ ఇద్దామా? ఓ షూర్ బ్యారర్ సార్, 2 caps. ఓకే అర్జున్. ఏంటిది? ఫ్లవర్. ఏంటి? బుక్. ఏదో మాట్లాడాలని రమ్మన్నారు. యువర్ లైవ్ ప్రోగ్రామ్ సూపర్, సింప్లీ సూపర్. థ్యాంక్ యూ. ఏంటి మాటికి కిందికి చూస్తున్నారు? దిస్ ఈస్ రోజ్ ఫ్లవర్ అండ్ ఐ వాంట్ టు బి యువర్ లవర్. సింగ్ ఎ సాంగ్ ఇన్ షవర్.
and be with me forever. అమ్మా కించిత్ అంతరాయానికి మీరు నన్ను క్షమించాలి. నీ పురుషుడు చిచి ఈ పురుషుడితో కొద్దిసేపు మాట్లాడాలి. For what? 2 నిమిషాలు రా పురుష. సోదరి మీ అనుమతితో ఓకే. రా. Hey, who are you, man? రారా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? హే, నిన్నే. నన్ను వదులు, వదులు. ఎవరు నువ్వు? సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. ఈ పాట రాసిందెవరు? తెలియదు. ఈ పాట పాడిందెవరు? తెలియదు. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో. ఈ పాట ఎవరు పాడారు అని, అంతే కదా? మడోనా డార్లింగ్. రేయ్, మన తెలుగు వాళ్ళు రాసిన పాట పాడిన పాట గుర్తులేదు కానీ ఎవరు ఆంగ్లముది గింత గింత గుట్టలేసుకుంది మాత్రం గుర్తున్నదా? నన్ను కట్టేసి మరి ఎందుకు తత్తున్నారు సార్? అబ్బో మళ్ళీ తన్నాడు. సుపరిచితుణ్ణి, తెలుగు భాష ప్రేమికుణ్ణి. నేను ప్రేమికుండే సార్. కానీ నువ్వు ఆంగ్ల భాష ప్రేమికుడివి. ఆ మాత్రం ఇంగ్లీష్ లేకపోతే అమ్మాయిలు పడరు సార్. అయినా మీ మొహం చూసి ఏ అమ్మాయి ప్రేమించి ఉండదు. అసలు మీ మొహం కనపడితే కదా. రేయ్, ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా తిట్టాలన్నా పొగడాలన్నా తెలుగులోనే జరగాలి. యు నో ఫ్రమ్ చైల్డ్హుడ్ డేస్ యాప్. మళ్ళీ 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 ఆంగ్లము. సార్ మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు, మళ్ళీ తలకి ముళ్ళ కిరీటం ఏంటి సార్? రేయ్, ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టాలని చూసావు. మళ్ళీ ఈ పూలన్నీ నాకు ఇస్తే తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్. చేస్తావురా? నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను. ఆను ఆ, ఓ, ఓ, ఓగ్, ఓ, ఆ, 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 ఆ. ప్రేమికులెవరైనా ప్రేమించేప్పుడు తెలుగులోనే ప్రేమించండి, లేదా నేను Radhika, did you finish your homework? Yeah. What about you? I also finished my homework. Tomorrow Sunday na, we'll ask for daddy to go to zoo park. Last time we enjoyed a lot. Yeah. Elephants, tigers, lions, tortoise. గులాబీ పువ్వుల్లా ఉన్నారు, బందరు మిఠాయిల్లా ఉన్నారు. పరాయి భాష ఎందుకు నాన్న? చక్కటి తెలుగులో మాట్లాడండి నాన్న. Mummy! ఓ, Daddy! Grandma! Grandpa! అరే ఎందుకురా? మోకాళ్ళంత లేరు, చెట్టంత మనిషిని చెప్తుంటే పట్టించుకోరేంట్రా? అమ్మా అనండ్రా కమ్మగా ఉంటది, నాన్న అనండ్రా తీయగా ఉంటది, తాత అనండ్రా ముద్దుగా ఉంటది, మామయ్య అనండ్రా మహా ముద్దుగా ఉంటుంది. మావా ఇంకా ఇంకో ఒక్కసారి మామ అనండ్రా. అలాగే మావా. పిలిచింది వాళ్ళ కాదు, నేను. రండి ఆగండి, నేనే వస్తాను. పిలిచింది ఎవరైనా పలికింది ఎవరైనా, దా. పిలుపు తెలుగులోనే ఉంది, పలుకు తెలుగులోనే ఉంది. ఎంత కమ్మగా ఉంది. యు ఆర్ అండర్ అరెస్ట్. రేయ్, 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 ఏమన్నావ్? ఏమన్నావ్? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఎంత మంచి రక్షక భటుడవు నువ్వు. అయ్యా, తమరది రక్షక పట నిలయమునకు తోడ్కొని పోటకు వచ్చి తిని దయచేసి నాతో సహకరించు. ఇది ఇది అచ్చమైన తెలుగు. ఒక్కసారి కాదు ఎన్నిసార్లు మన అవసరం. తీసుకో 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 తీసుకో. మరీ అంత తొందరగా ఉంటే దా పద దా పద పద పద. దా. పాడబోయి భారతీయుడు. రే సార్ హీట్ గా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయి. ఓకే సార్. రేయ్, ఏమన్నావు? చెవుడా వినపడలేదా?
అడిగిన దానికి సమాధానం చెప్పు. హీట్ గా ఉంది, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయమని చెప్పాను. రాయ్, తెలుగువాడిగా పుట్టి, తెలుగువాడిగా పెరిగి, తెలుగు పాలు తాగి, తెలుగు పెరుగు తిని, తెలుగు అన్నం తిని, తెలుగువాడు పుట్టిన బట్టలేసుకొని పరాయి భాషలో మాట్లాడడానికి సిగ్గుగా లేదు. నా ఇష్టం రా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏం తప్ప? తప్పున్నారా? నా ఇష్టం అనుకోబట్టే తెలుగు భ్రష్టు పట్టిపోతుంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లను చూపించే భారం నీదే తండ్రి. స్వామి. దరిద్రుడా, కడుపు అన్నం తిన్నావా, గడి తిన్నావరా? ఇప్పుడు చేసుకుంటారు, ఎవడో చేసుకోండి. రండి మొత్తం రండి. ఎంతమంది వచ్చినా బయలేదు ఈసారి. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 1 ఎకరాల పొలం ఉంది, అంటే 1 మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చేలోకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలవాళ్ళ బాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికా? మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా. నాకు సరైన జోడించుడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డెప్పియా 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని ఇంత అందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా.
నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఇన్నా ఉమ్. ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళవారం నన్ను చూసుకోవడానికి పోతిరాజు పాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. దెబ్బి ముప్పి ఒత్తేది కూడా తెలియకుండా మెత్తగా ఒత్తుతున్నావే. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా. ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడు కాదు చిన్నబాబు గారు, ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం ఏంటి చిన్నబాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు. అందుకని మీరు ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళొస్తా ఏంటి, ఒకళ్ళు వంట మనిషి ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా. మీరేం బాధపడకండి చంద్రబాబు గారు, మీరు చూసిన మని నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? గొడుగు చెక్కబడగా వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? నిలబడ్డావు నేను ఎవడో చెప్పు. ఓ చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కబుయ్య అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. నువ్వురా. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత.
ఆ, కుర్చీ కుర్చీ అరుకు వస్తున్నాను అమ్మాయి గారు. గుద్దుతా నీకు కొట్టేనట చూడు. క్షమించండి, వేరే కాఫీ తెప్పిస్తాను. వద్దు. ఓ, కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపొడి పడవద్దు. ఒరే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి ఏంటిది? నా మనసు పాలేరు మీదకి పోతుంది. ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దున సతుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. ఆ, అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ఆ ముప్పి. ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు. 3rd స్టాండర్డ్. కలాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు 30 నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? ఆ? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తోంది. మరి నా కోసం వచ్చిన అతను? నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. ఏమండి, బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మందని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, ఆ, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పని పిల్లి అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడతా ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారమ్మాయి గారు. ఆహా, భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి చిరబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకురా? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా? ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఆ ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దామమ్మా, వెళ్దాం. చిరబాబు గారు, చిరబాబు గారు, అయ్యో బాబోయ్, చిరబాబు గారు కొంపలు మునిగిపోయారండి. లేవండి. ఏమైందిరా? మీరు అర్జెంట్ గా బట్టలు తీసేయండి. నా బట్టలు తీసేస్తారు. నా బట్టలు ఉడతీయమంటున్నావు, నీ బట్టలు ఉడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా? బతిపావట కదా ఏం మగడ, మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలితో అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు తీసుకొని నీ బట్టలు నాకు ఇచ్చేయి. నేను నీకు ఎప్పుడు పనుడిగా నటించిన నా పని నేను ఎప్పుడు రా. నువ్వు పనివాడు అని తెలిసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట నేను బాబు, విప్పను. నీకు దండం పెడతాను. విప్పవా? విప్పను. అయితే వెళ్ళు. ఇంకా ఆగేమిటి వెళ్ళు. అయితే విప్పుతా, నువ్వు విప్పు. ఇప్పు. అరే ఎరకమ్మాయి, నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదేలే. ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. కరెక్టే. అన్నవరం ఏంటి? ఏడ్చేవాడి కడం పక్క, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుకుతా. వెళ్ళిపోతున్నారు.
ఏంట్రా కింద పడి తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని అమ్మాయిని ప్రేమించగానే సరిపోలేదండి, వాళ్ళు అలవాటు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ నేను తింటాను, జొన్న రొట్టె కొట్టుకొని మీరు తినండి. రానవరం, ప్రేమకు పేదరికం అంటారు. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను. ఎరా పని మనిషిని ప్రేమించావా? అమ్మా అమ్మ, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకులా తీసేయద్దు. ఆ అమ్మాయి నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళ ఎత్తి అక్షంతలు వేయించడమే కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడు ఇస్తారండి? అసలు ముద్రపోయిన బెడకాయలు తయారవుతున్నాడు. నేనండి. ఆ అమ్మాయి దేవురు ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళా? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి. మీరు మా పెళ్లికి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే. ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం, పూజిచ్చి నిలబడ్డావు? అరటిగా లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు, లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారేంటండి? లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి? అయ్యో, ఆ విషయం నేనే మర్చిపోయాను. ఒరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా, అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మను నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరని చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. వద్దు వద్దయ్యో. తీసుకురా. నమస్కారం అండి. పంతులు గారు, ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి? మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాళ్ళుగా. ఏడముందో తెలియని కవుకు దెబ్బ 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన బావగారు ఏదో ఆలోచిస్తున్నారు. లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. అమ్మా, 100 ఎకరాల ఆశావినని చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి. ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా, అలాగేనా? తల్లి, అమ్మా, అమ్మా, సూపర్ ఫిగర్ తల్లి. నాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతోంది. మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా. 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడా? మొగుడు లేడా? తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? పట్టు చీరా. మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా? సిలుకులాల్చి ఉంది 7 అంతస్తుల మేడ. నేను నీకు నచ్చేనా? 100 ఎకరాల ఆసామి. నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి, నన్ను చూసుకోడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దయిపోయాను. ఎంత?
30. ఇదెంత 70. అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే దాని దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ వెళ్ళు ఆకు చేసుకోరా. 30 70 ఏ తొలి ప్రేమ టింగ్. ఇదెంతో చెప్పు. ఇదేంటి ఇది టింగ్ 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 మో. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంతో నువ్వు చెప్తేనే మన పెళ్లి. అందుకు చెప్పు. అది అది ముప్పి, అది డెప్పి. ఒరే గుంటనక వస్తున్నాను ఉంటారే. అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెడగొడతావా? అంటే బాగా అవసరం. నన్నే కొడతావా? అమ్మా నన్నే కొడతావా? అమ్మా చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం ఆశ్చర్యంగా చెప్తానే. అచిబా. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.